హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఆకుకూర తీసుకొని ఈ విధంగా శుభ్రంగా ఒలిచేసుకొని ఒక గిన్నెలో సాల్ట్ వాటర్లో యాడ్ చేసి ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పైన ఏమైనా క్రిములు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అన్నీ చనిపోతాయి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పప్పుని యాడ్ చేసుకుందాము, కందిపప్పుని. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకుందాము. ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే టమోటాలు కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే టమోటాలు బాగా పండిన ఒక 4 తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇందాక మనం క్లీన్ చేసుకున్న ఈ ఆకుకూరను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ ఆకుకూరను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆకుకూర పప్పు అనేది చాలా సింపుల్గా కొత్తగా చేస్తున్న వాళ్ళైనా కూడా ఈజీగా చేసేటట్టు చూపిస్తున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసి రాళ్ళుప్పును కూడా రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది పప్పు అంతా కూడా. ఒక 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు 4 విజిల్స్ తర్వాత చూస్తే ఇక్కడ చూసారా, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చింతపండుని కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ లెమన్ అంత చింతపండుని యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉన్నదంతా కూడా పక్కకు తీసేసుకొని పప్పు గుత్తి పెట్టుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పునంతా కూడా మెత్తగా మెదిపేసుకుంటే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఏమాత్రం పప్పు టమోటా అంతా అట్లే లేకుండా మెదిపేసుకొని చూద్దాము. ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా మెదిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పప్పుకి మనము పోపు వేసేసుకుందాము. పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని ఇవి చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంగువను కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనము ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి రుచి చూసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని వేడి వేడి రాగి సంగటి, రైస్, చపాతీ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.